గైస్ మనమైతే ఈరోజు హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 24 hours ఉండగలమా లేదా చూద్దాం, అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో. సో లెట్స్ గో. ఇప్పుడైతే మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 12 o'clock అవుతుంది. సో నెక్స్ట్ డే 12 o'clock వరకు ఉండడం మన ఛాలెంజ్. చలో. సో నేను 24 hours నా డైలీ రొటీన్ లైక్ తినడం, తాగడం, పండుకోవడం, టైం పాస్ చేయడం మొత్తం ఇక్కడే, ఇంక్లూడింగ్ గోయింగ్ టు సుసు. సో లెట్స్ సీ మన డే ఎలా ఉండబోతుందో అండ్ మనం ఈ ఛాలెంజ్ ని ఫినిష్ చేస్తామా లేదా అని. సో గైస్ నేనైతే ఒక ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసేసుకున్నా, బికాజ్ మనం ఆబ్వియస్లీ వెయిటింగ్ రూమ్స్ లో ఉండలేం కాబట్టి. ఎందుకంటే వెయిటింగ్ రూమ్స్ లో ఉండాలంటే మన బడ్జెట్ చెప్పిన చాలా తక్కువ బడ్జెట్ ఉందని చెప్పి, సో మన అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ 10 rupees ప్లాట్ఫామ్ టికెట్. సో ఇది మనం ఎవ్రీ 2 hours రెన్యూ చేసుకున్నాను అనమాట. యా సో గైస్ ఫస్ట్ అయితే నాకు ఒక చాలా బద్బూ వస్తుంది, బేసికలీ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది నాకు. ఐ డోంట్ నో హౌ ఐ యామ్ గోనా సర్వైవ్ హియర్ ఇన్ 24 hours. కీపింగ్ దిస్ అసైడ్, మన 24 hours కూర్చోడానికి ఒక మంచి ప్లేస్ దోలాడదాం కంఫర్టబుల్ గా. నేను నా బ్యాగ్ లో నాకు అవసరమైన సామాన్లు అన్ని తెచ్చుకున్నా కదా, దోలాడదాం ఒక మంచి ప్లేస్ కూర్చోడానికి, కొంచెం స్మెల్ రాకుండా ఉండే ప్లేస్ కి. అసలు ఏంటి గైస్ ఇంత ఫుల్ ఉంది, ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్. Guys, can you believe ఒక రైల్వే స్టేషన్ లో we have a freaking photo booth? లైక్ ఎప్పుడు అప్డేట్ అయింది అసలు చెప్పాలంటే. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రాక ఇట్స్ బిన్ ఇయర్స్ అండ్ నాకు ఫర్ సమ్ రీజన్ రైల్వే స్టేషన్ తో ఒక ట్రామా జుడిబడి ఉందన్నమాట. అంటే మిస్ మల్లేశ్వరి ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. డెవలప్ అవుతుంది మన రైల్వే స్టేషన్ కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బేసికల్లీ. ఇంకా అలా తిరిగి నాకు ఆకలైంది, మైండ్ బ్లాక్ అయింది. స్టేషన్లో ఏముందో వెతుకుదామని బయలుదేరింది. అది లేదు చెప్పింది, ఉంది కానీ ఇక్కడ లేదు చెప్పింది. భయ్యా ఇద్దరు తక్కువ ప్రైస్ కి క్యా మిలేగా, చాలా కమ్ ప్రైస్ కో. ये क्या है भैया? ये फ्रेश है क्या बिरयानी? डेली बनता. ఇది తీసుకుందాం గైస్ మనం. ఈ ఎగ్ దేదో. థ్యాంక్స్ భయ్యా. గైస్ మనకైతే ఎగ్ బిర్యానీ వాజ్ ఓన్లీ ఫర్ 70 rupees. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ప్లేస్ దోలాడాలి. మనం ఆల్రెడీ ప్లేస్ ఏదైతే దోలాడినామో అక్కడ ఇంకా ప్లేస్ కాలుందో లేదో చూసి కూర్చొని తిన్నాం మంచిగా. నాకు చాలా ఆకలి అవుతుంది గైస్. మాకు ఇప్పుడే ఒక పకడ్బందీ ఐడియా వచ్చింది. ఏంటంటే ట్రైన్ లోపల వెళ్ళి కూర్చున్నామని. ఈ ట్రైన్ స్టార్ట్ అయితే మాకు తెలియదు, మేమైతే చైన్ లాగేసి ఉరికేస్తాం ఒకవేళ స్టార్ట్ అయితే ట్రైన్. చలో 2x వచ్చాయి కదా 80 rupeesకి అసలు. సో గుడ్ గైస్, ఇట్ స్మెల్స్ నైస్. బట్ నాకు చాలా స్కేర్ అవుతుంది ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందా అని. మమ్మీ డాడీ మీరు ఈ వీడియో చూసిన చాలా సారీ, ఎందుకంటే చెప్తా అవి. అదే ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, స్టార్ట్ అవుతుందా లేదా? ఏంటో గైస్ నేను ప్రశాంతంగా కూర్చొని తిన్నామంటే యూనివర్స్ కి కూడా ఇష్టం లేదు అనుకుంటా. అందుకే అన్ని మూసుకొని బయటకు దిగేసి పిల్లల దగ్గర ప్రశాంతంగా తినేసినాయిగా. యా సో నేను ఏం చెప్తున్నా అంటే మా మమ్మీ డాడీ నన్ను ఎక్కడ తినని రైల్వే స్టేషన్ లో, బికాస్ దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యాడ్. ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. చాలా ఉంది కదా కొనడం యాక్చువల్లీ 80 rupeesకి. దట్స్ నైస్. మనం ఇరిటేట్ చేయడానికి ఎప్పటిలాగా మన పక్కన ఎవరు లేరు కాబట్టి, అండ్ ఎలాగో మనకు కూడా టైం పాస్ కూడా కావట్లే కాబట్టి పక్కన ఉన్న ప్యాసింజర్స్ ని ఇరిటేట్ చేద్దామని ఫిక్స్ అయ్యా గైస్. మీరే చూడండి. హలో అండి, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ శివకుమారి. తెలుగులో మాట్లాడొచ్చు, చాలా ఇన్ఫార్మ్ ఉండండి. అసలు కెమెరా మర్చిపోండి, మీరు చిల్లు ఉండండి. మీ పేరేంటండి? మై నేమ్ ఇస్ శివకుమారి. మీరు ఎక్కడికి పోతున్నారు? మేము ఆంధ్ర వెళ్తున్నాం, సింగరాయకొండ. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది ఇప్పుడు 6:10కి, దానికి వెళ్తాం. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేనా 4 o'clock వచ్చిన. 4కి వచ్చేసిన 6 కూడా ట్రైన్. మన ఇండిयंस అంతే भैया. ओके हिंदी नको आता मेरे को, तो मैं थोड़ा ट्राई कर दूं. ओके ठीक है. तो मैं आज ये चैलेंज रखी हूँ कि मैं इधर 24 hours मतलब एक दिन इधर रहती हूँ. तो आप मुझे कोई सजेशन दे सकते हो क्या कि मैं टाइम पास होने के लिए क्या कर दूं? आप कुछ मत करो, आप सिर्फ इधर से उधर राउंड मारो, आपका सब लोगों का टाइम पास आराम से हो जाएगा. టైం పాస్ అవడానికి అంటే కొంచెం రీల్స్ చూడండి, అటు ఇటు తిరగండి. నెట్ లేదు, ఛార్జింగ్ లేదు, డేటా వేయించుకోండి ఎవరు చెప్తేనా.
మీరేం చేస్తున్నారు అప్పటి నుంచి? రీల్స్ చూస్తున్నారు, కాల్స్ మాట్లాడుకుంటున్నారు అంతే. मैं अब अगर ऐसा बैठी तो मेरे को बहुत बोर हो रहा है. आपको तो कोई देख लेगा, वो कहाँ से बोर होगा? ठीक है भैया, थैंक यू सो मच. ఓకే, థ్యాంక్ యూ అండి. గైస్ మేము వచ్చే చాలా హవర్స్ అవుతుంది అండ్ నేను చాలా ఫుడ్ తినేసా బేసికలీ. అండ్ నేను వచ్చినప్పుడు కూడా ఫుల్ వాటర్ తాగి వచ్చా. సో ఐమ్ గెటింగ్ సుస్సు. యా, అంటే నేను బయటకు రాగానే నాకు సుస్సు వస్తాయి అనమాట. నేను ఇంట్లో చేసి వచ్చా నాకు వస్తుంది. సో లెట్స్ గో దోలాడు. గైస్ నేను లిఫ్ట్లో వచ్చిన బికాస్ నేను నడిచి చాలా అలసిపోయి అపారెంట్లీ. బికాస్ నా బాడీ కొంచెం నడిస్తేనే చాలా అలసిపోయింది. అండ్ లిఫ్ట్లో కూడా గలీజ్ స్మెల్ వస్తుంది. నేను స్టక్ అయిపోయానా? చాలా గలీజ్ స్మెల్ వస్తుంది. ఐ వాంట్ టు లీవ్ ద లిఫ్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంత గలీజ్ వాసన ఎందుకు వస్తుంది? గైస్ అక్కడేమో ఇట్లా అన్నాడు, ఇక్కడేమో ఇట్లా అంటుండు. ఇక్కడ మధ్యలో ఏం లేదు. ఇక్కడ వేస్తారు సుస్సు వచ్చి అసలు మంచిగా లేదు. అండ్ ఆల్సో వాట్ ఐ అబ్జర్వ్ యు నో, ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ అవసరం లేదు. ఐ రియలైజ్ దట్ యాజ్ ఐ వాక్డ్, యాజ్ ఐమ్ వాకింగ్. యా, నేను అసలు ఎందుకు తీసుకున్నా? పైసలు బొక్క. చల్, ఇట్స్ లాక్డ్ గైస్ బేసికలీ. చూడండి, ఇది అబ్బాయి, అక్కడ అమ్మాయి. అది కూడా అసలు ఇక్కడ అమ్మాయి సింబల్ కూడా లేదు. మనం ఏమైనా రాంగ్ వచ్చినామా? ఐ గెస్ అక్కడ ట్రై చేద్దాం. అబ్బా నాకు అర్జెంట్ వస్తుంది గైస్. యాక్చువల్లీ దట్స్ అ రోబోటిక్ మసాజ్ సెంటర్. ఐ యూ కిడింగ్ మీ? ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఐ మీన్ సికింద్రాబాద్ పక్కన పెట్టేసి ఒక రైల్వే స్టేషన్లో రోబోటిక్ మసాజ్ సెంటర్ ఉంటా అంటే మేబీ ఉంటుండొచ్చు, నాకు తెలీదు. బికాస్ నేను రైల్వే స్టేషన్కి రాను. అంటే నాకు ఇష్టం నా ట్రైన్లో ట్రావెల్ చేయడం బేసికలీ. ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. ఏదో పల్స్ హెల్త్ చెకప్ అంట. ఎంత అప్డేట్ అయింది కదా అసలు రైల్వే స్టేషన్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా సైడ్ సీటింగ్ కోసమైనా ఇట్లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్కి రావాలని చెప్పి. దట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఒక వెయిటింగ్ హాల్ లోపలైతే ఇట్లా నాకు దొరికింది. లెట్స్ సీ ఎలా ఉందో. అమ్మా బాబాయ్, లెట్స్ క్లోజ్ ఇట్ గైస్. సో బేసికలీ నాకు అది ఇట్లా ఓపెన్ చేయగానే నాకు ట్రాబడ్ అది ఉన్న స్మెల్ చూస్తేనే ఆల్రెడీగా నాకు చాలా వేడి చాలా ఉబ్బరిస్తుంది. అసలు ఇక్కడ ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లే. ఈ ఉబ్బరిలో పైగా నాకు సుస్సు వస్తుందంటే చాలా స్మెల్ వస్తుంది. నాకు అక్కడ ఓపెన్ చేయగానే కుడ్ నాట్ ఈవెన్ బీ దే ఫర్ 1 సెకండ్. వెంటనే క్లోజ్ చేసి వచ్చేసిన, ఇట్లా బయటకు వచ్చేసింది బదువు. సో ఇంకా అది ఇది చూసి ఏది మనకి సెట్ అవుతుందని అర్థమయ్యి మనం ట్రైన్లో వెళ్ళి ట్రైన్ వాష్రూమ్లో కానీ చేసాం గైస్. పర్లేదు, బాగానే ఉంది. ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. గైస్ నాకు చాలా బోర్ కొడుతుంది. ఎవరిని నాకేం ప్రాపర్ సజెషన్ ఇవ్వట్లేదు. మంచిదేంది, నేను ముందు జాగ్రత్తకి నేను నాతో ఒక బుక్ తెచ్చుకున్నా. బుక్ పేరు ఏంటో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ బుక్ గైస్. ఇది మా స్టూడియోలో దొరికింది. హే ఓకే, సో బేసిక్లీ ద బుక్ నేమ్ వచ్చేసి ద మ్యాన్ హూ సా టుమారో. యా, సో బేసిక్లీ ద మ్యాన్ హూ సా టుమారో అంటే ఇతను రేపును కూడా చూసేసాడంట ఆల్రెడీ. సో మనం కూడా చూద్దాం రేపు ఏమవుతుందో. ద బిగినింగ్. సో అలా బుక్ ఓపెన్ చేసేసి కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఫీల్స్కి వెళ్ళిపోయి మణిరత్నం గారి మ్యూజిక్ బీజిఎంలో వేసుకొని చదవడం స్టార్ట్ చేసిన గైస్. కానీ అది మన వల్ల కాదని అర్థమయ్యి మళ్ళీ మణిరత్నం గారి మ్యూజిక్ని బీజిఎంలో వేసుకొని నేచర్ ఏంటి ఇంత బాగుందని చూస్తూ అలా కొద్దిసేపు గడిపేశాను అనమాట. గైస్ ఇప్పుడు బేసికలీ చాలా రాత్రి అయిపోయింది. అండ్ బేసికలీ నాకు నార్మల్గానే ఎవ్రీ 1-2 hours ఆకలి అయితే ఉంటా. అండ్ ఇంత కష్టపడ్డా, ఇంత హార్డ్ వర్క్ చేశాను, ఇంకా చాలా ఆకలి అవుతుంది. సో లెట్స్ గో దోలాడు సమ్ స్నాక్స్ షాల్ వి. గైస్ ఇప్పుడే నేను వాటర్ అయినా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ హ్యాడ్ ట్యాప్ వాటర్. నేను ఇంకా చాలా ఈజీ అయిపోతాలే, అటు ఇటు తిరుగుదా, మనుషులతో తిరుగుదా. నేను ఇంకా బుక్ కూడా తెచ్చాను. సో లైక్ సో డామ్ ప్రిపేర్డ్ అనమాట. నేను ఈ బ్యాగ్ మీద అనుకుంటా చున్నీ కూడా ఉందని. కానీ డేలో ఎవ్రీ హవర్ బై హవర్ చాలా కష్టమైపోతుంది నాకు. సంథింగ్ ఈజ్ ఫీలింగ్ లోపల నాకు అంతా ఎట్లనో ఉంది కడుపులో. ఐ హోప్ ఐ విల్ బీ సేఫ్ బై టుమారో. హాస్పిటల్కి పోకపోతే చాలు ఈ ఛాలెంజ్ వల్ల. అన్న ఏమేమి ఉన్నాయి? సమోసే. ఆకలి అవుతుంది, తినేద్దాం. అన్న ఫ్రెషా?
अरे साबिला गरम है गरम है मस्त मस्त कितना एक समोसे समोसे मे भी बेच लो समोसे ये आप कितने का बेच रहे हो ये 30 प्लेट 30 प्लेट मैं 20 का प्लेट भेजूंगी 20 का हाँ फिर क्या बचता तुम्हारा ये 20 का बनता आपका कमीशन रहता ठीक है ये कितना बोला आप 30 ठीक है గైస్ సో బేసికలీ మన బడ్జెట్ 100-150 అనుకుంటే ఆల్మోస్ట్ 110 రూపీస్ ఇక్కడ అయిపోయింది 80 ఇంకా 30 110 రూపీస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు 40 రూపీస్తో నేను డిన్నర్ తినాలి బ్రేక్ఫాస్ట్ తినాలి సో నేను తినకుండా ఏదైనా చేయాలి స్ట్రాటజీ లేకపోతే నేను దీంతోనే చాలా సర్వైవ్ అవ్వాలి సమోసాస్ వచ్చినాయి 30 రూపీస్కి లెట్స్ ఈ టేస్ట్లో ఉందాం నిజంగా గరం అనేది చెప్పాలంటే ఈ లైట్ వచ్చింది ఓకే బాగానే ఉంది ఈ రైల్వే స్టేషన్లో 24 అవర్స్ ఉండాలంటే మనం ఏదో ఒకటి తినుకుంటూ రైల్వే స్టేషన్ ఫుడ్ మీద బతకాలి నిన్న జన్మలో తినలే కదా రైల్వే స్టేషన్లో ఫుడ్ అంటే నేను ఏదో సిల్వర్ స్పూన్లో పుట్టినాను కాదు నాకు టేస్ట్ నచ్చదు అంతే మళ్ళీ మీరు ఇట్లా కమెంట్స్ లేకండి రిచ్ పీపుల్ అని చెప్పి ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం భయపడాడు డాన్స్ కర్ అట్లీస్ట్ చిన్నపిల్లలైనా మనకు భయపడుతున్నారు కదా అందరూ మన ఎవరు భయపడరు మన గ్రాండ్ వేసుకుంటారు సో అట్లీస్ట్ దే ఆర్ గెటింగ్ స్కేర్డ్ ఫర్ us ఇట్స్ ఓకే దట్ వాజ్ మీ ట్రైంగ్ టు డూ టైం పాస్ నాకు కలిసిపోయినా తిని తిరిగి టైం పాస్ చేసి పడుకుందాం ఒకటిసేపు ఎట్లనే చాలా చీకటి అయింది ఇంకా ఆకలిస్తామని ఇచ్చినా వేస్తాను పాడేస్తాను చెత్తలు వచ్చి మన మంచితనం ఉందామని కూడా యూనివర్స్ మనకు ఉండని ఎట్లా కూడా అట్లుంటాం మనతో అంకుల్ నేను ఇగ్నోర్ చేస్తాడు గైస్ దోమలు ఉన్నాయి ఎందుకు ఇన్ని దోమలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో నాకు కోపం వస్తున్నాయి డోంట్ లైక్ దోమలు నాకు నిద్రతో ఎట్లనో మాట్లాడుతున్నా అండ్ మోర్ ఓవర్ పొద్దు నుంచి తిన్నా కదా చాలా సో ఎట్లనో ఉంది నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఐఎమ్ సో స్లీపీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ ఫీలింగ్ సో డామ్ అన్కంఫర్టబుల్ లోపల ఏదో అవుతుంది నాకు బేసికలీ మామ నాకు అంత ఎట్లనో ఉంది ఈ సౌండ్స్ ఈ దోమలు నా కడుపులో అంతేటట్టు అవుతుంది నాకు పొద్దున్న నుంచి ఏదో తిన్నట్టున్నా కదా నేను ఏం చేద్దామంటావు నాకు అంత కడుపులో ఎట్లనే ఉంది నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి నాకు ఈ సౌండ్స్ అంత ఎట్లనే ఉంది నాకు ఈ స్మెల్ వస్తుంది మెయిన్లీ నాకు చాలా అంత ఎటటో అవుతుంది గైస్ టైం 10 PM అవుతుంది అండ్ మేము వచ్చిన 12కి 24 అవర్స్ అనుకున్నా బట్ ఓన్లీ 10 hours అయింది గైస్ ఐ మీన్ నాకు చాలా లోపల ఐ వాజ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ సో ఐ వుడ్ లైక్ టు ర్యాప్ అప్ దిస్ వీడియో నేనైతే ఇంతే చేయగలనా ఇంతకాడికి నాకు కోసి పంచా దానికి గంజి ఇస్త్రీ మళ్ళీ దానికి కండువా గెటప్ బిల్డప్ నేను ఇంకా చేయగలుగుతున్నానేమో నా పరిస్థితి ఇంకా మంచిగా ఉంటే ఐ హోప్ నెక్స్ట్ టైం ఛాలెంజ్కి ఇంకా నేను మెంటలీ ఫిజికలీ ప్రిపేర్డ్ అయ్యి వస్తా అంతవరకు ఈ వీడియో అయితే ఇప్పటికి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అంటిల్ దెన్ బై బాయ్